ఇప్పుడు మళ్ళీ తిని ఏమంటుందో ఏంటో. ఏం చేద్దాం? చూద్దాం. ఏంటి ఎంతసేపు అయినా తలుపు తీయటం లేదు. అసలు ఏం చేస్తుంది లోపల? చూద్దాముండు. సారీ నాన్న, నేను చాలా బాధ పెట్టాను కదా. ఇంకెప్పుడు ఇలా చేయను. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయానని నీకు నా మీద కోపంగా ఉందా నాన్న? చచ్చా, అయినా నీ మీద ఎందుకురా నాకు కోపం? నాదే తప్పు. అప్పుడే నీకు నిజం చెప్పేసి ఉంటుంటే ఇప్పుడు దాకా వచ్చేది కాదేమో. అయినా నా దగ్గర నిజం చెప్పకుండా ఎందుకు దాచావు? నువ్వు బాధపడకూడదనే నీకు నిజం చెప్పలేదు, అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఏ రిలేషన్షిప్లో అయినా ట్రస్ట్ ఎంత ఇంపార్టెంటో ట్రాన్స్పరెన్సీ కూడా అంతే ఇంపార్టెంట్. అలా మీరున్నట్లయితే ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు, రావు కూడా. థ్యాంక్ యూ.